వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు మావిగన్ ఉచ్చులో చిక్కుకుందండి. ఆ మావిగన్ ఉచ్చులో కూటమి చిక్కుకోలేదు, రాష్ట్ర ప్రజలెవరూ చిక్కుకోలేదు. కూటమి వాళ్ళు దాన్ని నవ్వుకుంటున్నారు, ట్రోల్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు దాన్ని తిట్టుకుంటున్నారు, విని వదిలేశారు కూడా. పెద్దగా సీరియస్గా తీసుకోలేదని చెప్పొచ్చు. కానీ వైసీపీ మాత్రం ఆ మావిగన్ ఉచ్చులో చిక్కుకొని పొగడాలా, ఖండించాలా, వ్యతిరేకించాలా, లేక వదిలేయాలా, లేక సైలెంట్గా ఉండాలా, ఏమి చేయాలో తెలియనటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారండి. సందిగ్ధావస్థ అంటాం, అలా ఉండిపోయారు వాళ్ళు. చాలా మంది నాయకులు, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, మరికొంతమంది వేరే ఆప్షన్ లేని నాయకులు, అంటే వేరే ఆప్షన్ లేదు అంటే వాళ్ళ రాజకీయ జీవితంలో చాలా చూశారు. ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. వాళ్ళు వెళ్ళాలన్నా వెళ్ళలేరు కూడా. అలాంటి వారు నిన్న మొన్న పేర్ని నాని గారు ఒక వీడియో చూసామండి. చాలా నిరాశతో, నిస్పృహతో, అయిష్టంగా మాట్లాడారు. ఆయన మాటలు వింటే అర్థమైంది ఏంటంటే ఆయన ఎంత వ్యతిరేక ధోరణిలో ఉన్నాడో, రాజకీయాల్లో ఉండడానికి ఎంత ఇష్టం లేకపోతుందో. కానీ ఆయన అయిష్టంగా ఉన్న రాజకీయాల్లో ఉండాల్సిందే. పార్టీలో ఉండాలంటే అధినేత అది ఏం చెప్తే అది చేయాలి, తప్పదు. అంటే ఏంటి? సొంత అభిప్రాయాన్ని వదులుకోవాలి, అంటే తను స్వయంగా ఆలోచించేటటువంటి ఆలోచనని వదులుకోవాలి. ఆత్మాభిమానాన్ని కూడా చంపుకోవాలి. ఇది అందరికీ సాధ్యం కాదండి. సిగ్గు, బిడియం అన్ని వదిలేసినటువంటి వాళ్ళు, సిగ్గు లేని వాళ్ళు అనొచ్చు. అలా వదిలేసి ఊరుకోవాలి. ఇది అందరికీ సాధ్యం కాదు. పైగా పదే 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 తప్పులు చేస్తుంటే అధినేత వైఖరి మారకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక అంశాల్లో నాయకులతో మాట్లాడకుండా మీడియా ముందు ఏది పడితే అది చెప్పేస్తే పార్టీ స్ట్రగుల్ అవడం మాత్రం సహజమేనండి. ఈ మధ్య ముగ్గురు మాజీ మంత్రులు నేరుగా పార్టీ పెద్దలకే చెప్పారంటండి, మేము పార్టీలో ఉండలేము, కొంత టైం ఇవ్వండి, ప్రజలకు నచ్చని విషయాలు మేము మాట్లాడం, అమరావతి మీద మేము వ్యతిరేకంగా మాట్లాడలేము అని చెప్పారంట. ఎందుకంటే ప్రజలు ఆ విషయం మీద ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. మేము మాట్లాడితే మమ్మల్ని వ్యతిరేకించేటటువంటి పరిస్థితికి ప్రజలు వచ్చేస్తారు, మమ్మల్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు, ఆ రిస్క్ మేము తీసుకోలేం అని చెప్పారంటండి. ఇది చిన్న విషయం అయితే కాదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలానే ఉన్నాయి. రాజధాని వికేంద్రీకరణ కావచ్చు, ప్రజావేదికని కూల్చడం కావచ్చు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారం కావచ్చు, డాక్టర్ సుధాకర్ గారి ఇష్యూ కావచ్చు, ఇలాంటి ఎన్నో నిర్ణయాలు ప్రజలకు నచ్చలేదు కూడా, ప్రజలు వ్యతిరేకించారు కూడా. అప్పుడు పవర్లో ఉన్నారు కాబట్టి అవి కనిపించలేదు. కానీ ఇప్పుడు వాటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు కూడా అదే ధోరణితోటి అదే విధంగా ముందుకెళ్తే పార్టీకి మళ్ళీ నష్టం తప్పదని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారండి. సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లో అధినేత మాటే ఫైనల్ వాస్తవానికి చూస్తే. కానీ అది ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే అక్కడే ఆపాలి లేదా వ్యతిరేకించాలి. ఇప్పుడు వైసీపీలో మొట్టమొదటిసారి అలాంటి అంతర్గత వ్యతిరేకత అయితే కనిపిస్తోంది. నిజమండి. ఇది పార్టీకి ఒక డేంజర్ బెల్ సిగ్నల్ అనుకోవచ్చు, అలారం సిగ్నల్ లాంటిది. ఇక మీదటి ఏమవుతుందో, అధినేత ఆలోచన మార్చుకుంటారా లేదా ఇదే విధంగా కొనసాగుతారా అనేది చూడాల్సినటువంటి వ్యవహారం. మరి ఈ వ్యవహారం మీద మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు మరలా మార్చుకోకుండా తీసుకుంటూనే ఉంటారా? ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డిలో మార్పు వస్తుందా రాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.